విజయనగరం జిల్లాలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో ఇద్దరు దంపతులు మృతి చెందారు. మెంటాడ మండలం మీసాలపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పొలం పనుల కోసం చెరువు నీటిని వదులుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై భార్యాభర్తలు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గత నెల 14వ తేదీన స్తంభాలు విరిగి విద్యుత్ వైర్లు పొలంలో పడి ఉన్నాయని లైన్మెన్కు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వచ్చి న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని స్పష్టం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత నెల 14వ తేదీన పోల్ పడిపోయేవి. ఇప్పటికొచ్చి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజు కూడా ఈ గంట కూడా ఇంకా వైర్లు ఏలబడుతున్నాయి. అక్కడ చెట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేని కారణంగా వైర్లు కింద భూములు పడిపోయిన దాని మీద గడ్డి కూడా మొలిసింది. దాని మీద ఆయన వ్యవసాయ నిమిత్తం ఆకు తడపడానికి వరి ఆకు తడపడానికి ఈరోజు పొలంలోకి వచ్చి ఉదయం ఇంజిన్ స్టార్ట్ చేశాడు. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఆయన చూసుకోలేదు, దాన్ని కనిపించలేదు. దాన్ని హఠాత్తుగా చూసుకోవాలని మట్టి చేత ఆయన స్పాట్లో చనిపోయాడు. ఆయన మా వదిన గారు కూడా గంట తర్వాత ఇంకా ఇంటికి రాలేదు, ఇటు సల్దానికి రాలేదని ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చిన తర్వాత కూడా ఆయన ఏటీఎల్ పడి ఉన్నాడని చూసి ఆయన చీకొట్టుకు లాగేసరికి ఈవిడ కూడా షాక్ కొట్టి చనిపోయింది. ఈవిడ కూడా 2 ప్రాణాలు అనేవి అక్కడ బలాత్కారంగా చనిపోయాయి. దీనికి సంబంధిత అధికారులు మాత్రం పూర్తి నిర్లక్ష్యం వల్ల 2 ప్రాణాలు అయిపోయాయి.